బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సమ సమ వృత్తే నమవో సమ సమ వృత్తే నమవో వస మమ చిత్తే నమవో వస మమ చిత్తే నమవో విభురసి తత్తే నమవో త్వం శుభకృతే నమవో త్వం శుభకృతే నమవో వైకుంఠవాస నమవో శ్రీమందవాస నమవో స్మితజిత కుంద నమవో స్మితజిత కుంద నమవో శృతి తతి కంద నమవో శృతి తతి కంద నమవో రుచిరస్పంద నమవో రుచిరస్పంద నమవో రుచిరస్పంద నమవో రుచిరస్పంద నమవో సచిదానంద నమవో సచిదానంద నమవో 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 వైకుంఠవాస నమవో మృదుమందవాస నమవో వైకుంఠవాస నమవో మృదుమందవాస నమవో. ఆ భూతము అంబరీష్ దగ్గరికి వచ్చింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ ప్రదేశమంతా వెలుగులతో నిండిపోయింది. గిరున తిరిగేటప్పుడు వచ్చే శబ్దము వినబడసాగింది. అది సుదర్శన చక్రం. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ సరాసరి గాలిని చీల్చుకుంటూ కృత్తి మీదకు దూసుకొని వచ్చేసింది. అంబరీషుడు భక్తిగా హరిధ్యానంలో లీనమైపోయాడు. దూర్వాస మునీంద్రుడు భయంతో వణికిపోయాడు. గిరునా తిరుగుతున్న సుదర్శనం బుసలు కొడుతున్న పామును అగ్నిదేవుడు దహించినట్లుగా కృత్యను భస్వం చేసేసింది. సుదర్శన చక్రంలో ఏమాత్రం వేగం తగ్గలేదు. హఠాత్తుగా వెనక్కి తిరిగి మునీంద్రుడి వైపు దూకింది. ఈ హఠాత్ పరిణామానికి దుర్వాసముని భయపడి పరుగులు పెట్టాడు అక్కడి నుంచి ఉండకోకుండా. ముని ఎటు తిరిగితే చక్రం అటు తిరిగి సాగింది. దుర్వాస మునీంద్రుడు ఇక లాభం లేదే దాక్కున్నాడు. అది ఆ రహస్య ప్రదేశంలోకి కూడా వచ్చేసింది. ఆయన భూమిలోకి దూరితే అది కూడా భూమిలోకి దూరింది. ఆయన సముద్రంలో మునిగితే అది కూడా సముద్రంలో మునిగింది. ఆయన కలవరపడుతూ ఆకాశానికి ఎగిరితే అది కూడా ఆకాశానికి ఎగిరింది. ఇలా ఆయన లోకాలన్నీ తిరిగితే అది కూడా లోకాలన్నీ తిరిగింది. మునీంద్రుడికి ఏం చేయాలో తోచలేదు. ఇది ఎక్కడి నుంచి నా ఎంటబడిందిరా ఇదేని సృష్టిపిత అయినటువంటి బ్రహ్మగారు రక్షిస్తారేమో అనిపించింది. సత్యలోకానికి పోయి బ్రహ్మగారిని శరణు వేడాడు. ఆ దూర్వాసుడితో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ దూర్వాస, ఆయన క్రీడ ముగిసేసరికి నా స్థానమైన ఈ సత్యలోకము, నా సృష్టి అయిన ఈ సర్వలోకము కూడా కాలస్వరూపి అయినటువంటి శ్రీహరి యొక్క బురుకుటి వల్ల దహించుకుపోతాయి. శ్రీహరి కాలాత్ముడయ్యా, ఆయన విశ్వాన్నే గాక నా స్థానాన్ని కూడా కనుసన్న మాత్రం చేతనే పుట్టిస్తున్నాడు, లయింపజేస్తున్నాడు. నేను శివుడు, దక్షాది ప్రజాపతులు శివుడు, నేను శివుడు, సురపతులు భూపతులు ఆయన ఆజ్ఞకు తలవంచి లోకానికి హితాన్ని చేకూరుస్తున్నాం. అలాంటి మహాత్ముని చక్రాన్ని మరలించటం నాకు చేతకాదన్నాడు. దూర్వాస మునుందుడికి అసలే కంగారు. బ్రహ్మగారి మాటలు వినటంతో
ఆ కంగారు మరింత ఎక్కువైపోయింది. వెంటనే బ్రహ్మగారికి నమస్కారం పెట్టి కైలాసానికి పరుగులు పెట్టాడు. చక్రం కూడా మహర్షిని అనుసరించింది. ముని శంకరుణ్ణి శరణు కోరాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, ఓ బ్రహ్మాండమంతా ఒకానొక బ్రహ్మకు బహిశరీరం. ఇలాంటి శరీరాలు గల బ్రహ్మలు వేల కొలది కాలావశాన శ్రీహరిలో పుట్టి నశిస్తూ ఉంటాయి. వాటిలో మనమంతా భ్రమిస్తూ ఉంటాం. ఆ విషయంలో జోక్యం మేము చేసుకోం. మునీంద్ర, బ్రహ్మ చెప్పిన మాట నిజమయ్యా. శ్రీహరి కాలాత్ముడు. ఆయన నిమిత్త మాత్రుడైనప్పుడు ఈ చరాచర భూతలోకమంతా కనబడుతూ మాయమవుతూ ఉంటుంది. ఆయన చేత సృష్టించబడిన బ్రహ్మాండాలలో మేము తిరుగుతున్నాం. ఆయన మాయాస్వరూపం ఇలా ఉంటుందని సనత్కుమారుడైనటువంటి బ్రహ్మంగారికైనా తెలీదు, ఎవరికీ తెలీదు. నారదుడికైనా కపిలుడికైనా కూడా తెలియదు. కేవలం ధర్మాదులకైనా తెలియదు, దేవాదులకైనా తెలియదు, మరీచి మొదలైన ప్రముఖ సిద్ధేశ్వరులకైనా తెలియదు. చివరకు నాకు కూడా తెలియదయ్యా. మేమందరం ఆయన మాయకు లోబడి ఉన్నాం. ఆ మహాత్ముడెక్కడ, మా ప్రభావం ఎక్కడ? అలాంటి ఆయన ముందు మా ఆటలు సాగవు. కనుక నువ్వు ఆయననే శరణు వేడు. ఆ పరమ దయామూర్తి నీకు తప్పకుండా మేలు చేస్తాడన్నాడు. మహర్షి శివుడికి నమస్కరిస్తూ పరుగులు పెట్టి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠపతి పాదాలపై వ్రాలి, దేవదేవ విశ్వధామ, నీ భక్తుల ప్రభావం తెలియక తప్పు చేశాను. నా తప్పును క్షమించు, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీహరి, అహం భక్త పరాధీనో యస్వతంత్ర ఇవ ద్విజ. అయ్యా, నా మనస్సులో దూరిన భక్తులను నేను సేవకుడే ఉంటూ నాకు స్వాతంత్రం లేదు. వారికి ఎప్పుడు మంచి చేయాలని నేను వారి దగ్గరే ఉంటూ వారికి వశుడైపోయి వారు సర్వసంగ పరిత్యాగం చేసి నేనే పరమగతిని నమ్మి నాకు అర్పితమవుతూ ఉంటారు. అలాంటి వారితో నేను మీకు సాలోక్యాది ముక్తులు ఇస్తానయ్యా, నన్ను వదలండి అన్నా కూడా వారు మాకు అవేవి వద్దంటారు, నువ్వే కావాలంటారు. సాధవో హృదయం మఖ్యం సాధూనాం హృదయస్వకం మదన్యత్తే న జానంతి నాగం తేభ్యో మనాగపి. ఓ విప్ర, సాధువుల హృదయం నాది, నేనే సాధువుల హృదయాన్ని. వారికి నేను తప్ప మరేదీ తెలీదు. నేను కూడా వారిని తప్ప మరెవరిని ఎరగను. వాళ్లకు నా చరిత్ర తెలుసు. మునీంద్ర, సాధుజనులకు కీడు చేయటానికి తలపెడితే వాళ్ళ యొక్క తపశ్చేజస్సుతో కీడు చేస్తూ ఉంటుందయ్యా. తపో విద్యాచ విప్రాణాం నిశ్రేయసకరే ఉవే తయేవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యత. విప్రులకు తపస్సు, విద్య రెండు కూడా శ్రేయస్సు కలిగించే సాధనాలు. కానీ చెడ్డవాడి విషయంలో ఆ రెండు కీడును చేస్తాయి. మహర్షి ఆత్మశక్తిని ఆయా దేశ కాల పాత్రాలను బట్టి ఉపయోగించాలి. నేను భక్తికి ఆధీనుణ్ణి. నేను నిన్ను రక్షించలేను. మునీంద్ర, నీకు ఒక హిత మాత్రం చెబుతాను.
నువ్వు వెంటనే వెళ్ళి అంబరీషుని ప్రసన్నం చేసుకో, అప్పుడు నీకు ప్రశాంతి కలుగుతుంది అన్నాడు. ఆ మాటలతో మునికి భయం తగ్గి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే అంబరీషుడి వద్దకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. అంబరీషుడు తక్షణమే కరిగిపోయి మునీంద్రుడిపై కరుణించి గిరిగిరా తిరుగుతూ ఆయన మీదకు దుమ్ముకు వస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని చూస్తూ ఇలా ధ్యానించాడు. త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాం పతి జ్యోతిషాం పతి త్వమాపస్త్వం క్షితిర్వ్యోను వాయుర్ మాత్రేంద్రియాణి చ సుదర్శన నమస్తుభ్యం సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయ ఇడస్పతే స్వస్తి భూయ ఇడస్పతే ఇడస్పతే ఇడస్పతే. For more videos like this, subscribe Big TV channel.